నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని కొన్ని ముఖ్యాంశాలు చూసుకుంటే, పెళ్ళిళ్ళకు ముందు రోజే మృతి, చనిపోయిన 6 ఏళ్లకు నిర్దోషి, కన్న తల్లిని చంపాడంటూ కొడుకు అరెస్టు, యావజ్జీవ శిక్ష విధించిన ట్రయల్ కోర్టు, హైకోర్టులో అప్పీలు, విచారణ ఆలస్యము, శనివారం తీర్పుతో నిర్దోషిగా పోచయ్య, స్వీయ నేరాంగీకారంతో శిక్షించలేము హైకోర్టు. చూడండి, చనిపోయిన 6 ఏళ్లకు నిర్దోషి అని తేలిందంట. పెళ్ళిళ్ళు వస్తుందనగా ముందు రోజు చనిపోయాడంట. ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన శ్రీరథ్ బార్ హోటల్ సీజ్ హైదరాబాదు. ఇటీవల వనశ్రీపురంలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన శ్రీరథ్ బార్ అండ్ రెస్టారెంట్ హోటల్ మూసివేతను రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. చూడండి, హోటలు అన్నీ ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన హోటల్ను క్లోజ్ చేయించారట. నేడు సాగర్ గేట్లు ఓపెను. 576 అడుగులు దాటిన జలాశయము నీటి మట్టము ఎగువ నుంచి 4.27 లక్షల క్యూసిక్లు ఇన్ఫ్లో. నాన్నని కడసారి చూడలేక, తినడానికి తిండి లేక, ఇంటికెళ్లే దారి లేక, ఎడారి దేశంలో తెలంగాణ యువకుడి దైన్యం. స్వదేశానికి చేరేందుకు సహాయం కోసం ఎదురుచూపులు. చూడండి, పొట్టకూటి కోసం ఎడారి దేశానికి వస్తున్న వారి కష్టాలకు కన్నీళ్లకు అంతు లేకుండా పోతుంది. చూడండి, పాపం తెలంగాణ యువకుడు సౌదీ అరేబియాలో పోయాడంట, ఎడారిలో వేసారంట. పాపం అన్నం లేకుండా, తిండి లేదంట. అతను ఇక్కడ రావడానికి చాలా హెల్ప్ కోసం, సహాయం కోసం ఎదురు చూస్తున్నాడంట. సహాయం చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ యువకునికి సహాయం చేయవలసిందిగా అతను కోరుకుంటున్నాడండి. బైక్తో ఫ్లైఓవర్ పై నుంచి కింద పడి ఇద్దరి దుర్మరణం. హైదరాబాద్లోని కొత్తగూడ ఫ్లైఓవర్పై ప్రమాదము. మృతుడు గుంటూరు జిల్లా వాసులు. చూడండి, రాయదుర్గం అతి వేగంగా 2 ప్రాణాలు బలికొనింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఫ్లైఓవర్ను వాల్ను ఢీకొట్టగా బైక్పై ఉన్న యువకులు వంతెనపై నుంచి కింద పడి చనిపోయారంట. చూడండి, అంత స్పీడ్ మీద పోయి చెట్టుని ఢీకొట్టిన కారు 3 యువకుల మృతి, ఒకరికి తీవ్ర గాయాలు. శ్రీశైలం ఘాట్ రోడ్లో ప్రమాదము. చూడండి, నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్లో ఓ కారు అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టి బోల్తా పడడంతో ఆ ఘటనలో 3 యువకులు అక్కడక్కడే మృతి చెందారు. చూడండి, శాటిలైట్ ఆశ చూపి చిన్నారి అపహరణ. 18 గంటల్లో పాపను రక్షించిన పోలీసులు. నిందితుడు బీహార్ రాష్ట్రానికి చెందిన అనారిసి అంట. డబ్బు కోసం పాపను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణ. గతంలో పలు కేసుల్లో జైలుకి వెళ్ళిన నిందితుడు. నేటి నుంచి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం గ్రామాల్లో పట్టణాల్లో ఏర్పాట్లు చేసిన అధికారులు. బాధ్యతరాల్ని పరామర్శిస్తున్న ఎస్సీ/ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, ఎస్సీ/ఎస్టీ కమిషనర్ వెంకటయ్య. దళిత మహిళపై పోలీసులు దాడి. దొంగతనం చేస్తుందని నెపంతో కొట్టేసిన ఇన్స్పెక్టర్. ఘటనపై విచారణ సీఎం రేవంత్ ఆదేశం. ఎయిర్ కానిస్టేబుల్కు ఇన్స్పెక్టర్కు అటాచ్ చేశారు. చూడండి, ఇంటి పేరుతో అక్షరాలు తేడా ఉన్నాయని పక్కన పెట్టారు. ఆధార్ కార్డు మీద ఇంటి పేరుతో కలిసి నా పేరు ఆధార్ ఉందని రుణమాఫీ జాబితాలను తొలగించారంట. ఇంటి పేరు ఆధార్ కార్డులో తేడా ఉందని. అక్షరం తేడా ఉన్న మాఫీ కాని రుణం. రైతుల రుణమాఫీకి సాఫ్ట్వేర్ చిక్కులు. పేరులో ఒక అక్షరం తేడా ఉన్న జాబితా నుంచి అవుట్. వివరాలు సరిపోవట్లేదని తిరస్కరణ. 3లో ఒక పాస్బుక్ రద్దయితే మిగిలిన వారికి నిలిపివేత. 2 అన్నదమ్ములుంటే ఒకే ఆధార్ లెక్కలోకి తీసుకొని సిస్టింగ్. చూడండి, ఆధార్లో నేమ్లు చేంజ్ లేవని, సరిగా లేవని రుణమాఫీ రద్దు చేస్తున్నారంట. అట్లా చేయకండి సార్, పేద ప్రజలకు. ఏడాదిన్నరలోగా ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి. పాత కాంట్రాక్టు రద్దు చేసి దసరా నాటికి కొత్త టెండర్. 6 ఏళ్లలో పూర్తి చేయలేకపోయినా బీఆర్ఎస్ సిగ్గుండాలి. మరో 15 ఏళ్లు మాదే అధికారము. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొత్త రెవెన్యూ చట్టం పేదల చట్టం. దేశంలో భూ సంస్కరణల దిశగా అది పెనుమార్పు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా రూపకల్పన. భూ ఆధార్ హక్కుల రికార్డులు ముసాయిదాపై చర్చల్లో వ్యక్తులు.
నేలపై వైద్యము ఉస్మానియా పడకల పుల్. మరోవైపు వైద్యులు సిబ్బంది లేక అవస్థలు. సకాలంలో వైద్యం అందక ఆందోళనలో రోగులు. పడకలు లేక నేలపైకి పండుకున్న రోగి. ఒకే బెడ్పై 2 రోగులకు చికిత్స. పడకలు 1100 మంది, రోగులు 1400 మంది. సచ్చరిపై ఉండి పడక కోసం వెయిటింగు. ముగిసిన బోనాలు. గోల్కొండలో శివర పూజ. విద్యుత్ మరమ్మతులకు 25 కోట్లు. వ్యవస్థ మెరుగుపడడం డిస్కం చర్యలు. ఒక దొంగ 7 ఇండ్లు. ఎక్కడా ఏమీ దొరక్క దర్గాకి వెళ్తూ అనంత లోకాలకు. రోడ్డు ప్రమాదంలో తల్లి కుమారుడు దుర్మరణము. పెండ్లి పేరుతో నమ్మించి అత్యాచారము. చూడండి. సీఎం రేవంత్ రెడ్డి బొమ్మతో పాముల పదానందము. మహాత్మా గాంధీ బొమ్మతో అదుపు శ్రీనివాస్. తల్లి నుంచి బిడ్డకు మార్పన్స్ సిండ్రోమ్స్. అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ముస్లిం రిజర్వేషన్లకు 30 ఏండ్లు. 25న మైనార్టీలు సంబరాలు. అత్యాచారం చేసి పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసము. సి టీముకు యువతి ఫిరాదు. బేగంపేట అంట. పెళ్లి చేసుకుంటాను నమ్మించి అత్యాచారానికి పాల్పడాన్ని, పెళ్లి మాట ఎత్తేసరికి తప్పించుకొని తిరుగుతున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిపై బాధితురాలు సి టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చూడండి. దోమల విజృంభణ. రోగాల బారిన పడుతున్న ప్రజలు. కామని చెరువును కప్పేసిన గురపు డెక్క. చూడండి. అల్లప్పుడు అంట. చేప పిల్లలు సరఫరా చేసిన రైతులకు వెంటనే బిల్లులు చెల్లించాలి. కోడలతో గొడవపడి అత్త అదృశ్యము. ప్రకాశ్ నగర్ ఫ్లైఓవర్పై కారు దగ్ధము. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని మోసము. యువతను బెదిరిస్తున్న వ్యక్తిపై కేసు. గంజాయి వినియోగిస్తున్న 3 అరెస్టు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి. కారుని ఢీకొట్టిన లారీ. 3 గాయాలు. చంపేస్తామంటూ క్రికెటర్ మోహిత్కు బెదిరింపులు. జూబ్లీహిల్స్ పోలీసులకు బాధ్యత ఫిర్యాదు. ముందు కారు, వెనుక గంజాయి కంటైనర్. తీసుకొస్తున్న గంజాయి వీరు తమ కంటైన్మెంట్లో నగరానికి తరలించి సురేష్ పాటిల్కు అందించేవాడు. చూడండి. ముందు కారు అంటే వెనుక గంజాయి.